ఇవన్నీ విపత్తు ఆపదలకు, మన యొక్క మూఢనమ్మకాలకు, అజ్ఞానానికి, దుఃఖానికి, మన జాతి పతనానికి వెళ్ళి మూలములు అని గుర్తుపెట్టుకోండి. మరి ఆర్యులు శ్రేష్ఠ మానవులు, నోబుల్ పర్సన్స్. సమాజం అంటే ఏమిటి? సమాజం అంటే ఒక గుంపు, ఒక సమూహం. అంటే పశువులు కూడా గుంపుగా ఉంటాయి. మరి సమాజానికి అర్థం ఏమంటే నియమములను అనుసరించి వ్యవస్థితమై ఉండు స్త్రీ పురుషుల యొక్క సమూహము సమాజం. కేవలం పురుషులే కాదు, పురుషులు ఎటువంటి వారో స్త్రీలు కూడా అటువంటి వారే. స్త్రీలు ఏ విధముగా ఏ అంశంలో కూడా తక్కువ గారు. ఇప్పుడు ఒక స్త్రీ ఈ కార్యాన్ని అంతా నిర్వహించి నెరవేరుస్తున్నది. ఒక స్త్రీ ఒక అధ్యక్షురాలుగా కూర్చున్నది. ఒక స్త్రీ రాజ్యాలు ఎంతో మంది స్త్రీలు ఏలుతున్నారు. అట్లాగే ఇతర గ్రహాలలోకి స్త్రీలు కూడా వెళ్ళి వచ్చారు. ఏ అంశంలో స్త్రీ తక్కువో ఆలోచించండి. ప్రతి మతము కూడా స్త్రీని ఈ రోజుకు హింసిస్తూ ఉన్నది. ఇంత వైజ్ఞానిక యుగంలో కూడా స్త్రీ కళ్ళు కూడా కనపడకుండా కప్పేసేటువంటి ఈ మతాలు ఏమని చెప్పాలి? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, ఎత్రైతాస్తన పూజ్యంతే సర్వాస్తత్ర ఫలాః క్రియాః. ఏ దేశములో అయితే, ఏ సమాజంలో అయితే, ఏ గ్రామములో, ఏ సంసారములో అయితే